హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమ్నేల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా, టమోటో బాత్. టమోటో బాత్ తిన్నాం కానీ ఈ ప్లేన్ టమోటో బాత్ ఏంటి అని అనుకుంటున్నారా? సరే, మాట్లాడుకుంటూ చేసేద్దామా. కావాల్సిన పదార్థాలు: ముందుగా టమోటోలు, 4 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి మంచిగా వాష్ చేసేసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోండి. టమోటాలు, ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకొని ఒక సైడ్ పెట్టేసుకోండి. ఒక కుక్కర్ తీసుకొని, కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతుంది, సో టైం కూడా తక్కువ తీసుకుంటుంది. కుక్కర్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం వేడి అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు అందులో వేయించండి. పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి పొడుగా అయినా కట్ చేసుకోండి, లేదా అంటే అలాగైనా వేయచ్చు, ఏం పర్లేదు. సో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అందులో వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించండి, దూరగా వేయించండి. ఈ ప్లేన్ టమాటో బాత్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటి అంటే, ఇంట్లో ముసలోళ్ళు ఉంటారు కదా, సో కొంచెం ఓల్డేజ్ వాళ్ళు ఈ వాంగిబాతు, టమాటో బాతు, ఈ పలావ్ అలాంటివి ఇచ్చినప్పుడు తిన్నారనమాట. ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లమ్, గ్యాస్ట్రిక్ అవుతుందని చెప్పేసి. సో నాకేమనిపించిందంటే వాళ్ళు తినేలాగా ఉండాలి, మనము తినేలాగా ఉండాలని చెప్పేసి ప్లేన్గా చేసేద్దామని డిసైడ్ అయిపోయాను. సో మీకుతో షేర్ చేసుకుంటే మీ ఇంట్లో కూడా ఉంటారు కదా తినని వాళ్ళు, సో అందుకే మీకు యూస్ఫుల్ అవుతుంది అనిపించింది, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. సో కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసేయండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి, అంతే. కొంచెం పసుపు, కారం పొడి, అంతే. ఇంకా వేరే ఏం అవసరం లేదు ఈ ప్లెయిన్ టమాటో బాత్కి. తగినంత ఉప్పు, మీకు ఎంత అంటే ఎంతలో కావాలో అంత ఉప్పు వేసేసుకోండి, అంతే. అందరు తినేలాగా ఉండాలనిపించింది అనమాట. మనం ఒకటి తిని వాళ్ళు ఒకటి తిని నాకు ఇష్టం ఉండదు, సో అందుకు ఒక 2 టేబుల్ స్పూన్ల కారం. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదు లైట్గా కావాలనుకుంటే 2 టేబుల్ స్పూన్ల కారం చాలు. కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుతూ ఉండండి, దట్స్ ఇట్. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పచ్చి కరివేపాకు ఉంటే పచ్చి కరివేపాకు వేసేయండి. సో ఈ గ్లాస్తో నేను 2 గ్లాసులు బియ్యం వేసుకున్నాను, సో దానికి 4 గ్లాసులు వాటర్ వేసి బాగా కలిపి, మీకు నెయ్యి కావాలనుకుంటే కొంచెం నెయ్యి, ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసుకోవడమే. ఇలా 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోండి చాలు. 3 విజిల్స్ అవసరం లేదు, ఓన్లీ 2 విజిల్స్కే అయిపోతుంది. కొంచెం రెస్టారెంట్ స్టైల్లో కావాలి రైస్ అంటే ఈ 2 విజిల్స్ చాలు. కొంచెం 3 విజిల్స్ అయితే ఏమవుతుందంటే మెత్తగా అయిపోతుంది. సో అంతే, ఇంకా 2 విజిల్స్ అయిపోయిన తర్వాత ఇంక సర్వ్ చేసుకోవడమే. దాంట్లో కొంచెం ఉల్లిపాయలు, నిమ్మకాయలు పెట్టుకొని తింటే వావ్, వేరే లెవెల్. మీ ఇంట్లో మీరు ట్రై చేయండి, ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.